హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 163వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 63. పేదవారి మాంసం అని ఈ క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? ఆన్సర్ 1 సోయా బీన్స్. క్వశ్చన్ నెంబర్ 64. ప్రోటీన్, ఎనర్జీ, మాల్న్యూట్రిషన్ దేని లోపం వలన వచ్చును? ఆన్సర్ 3 మాంసకృతులు. క్వశ్చన్ నెంబర్ 65. చంద్రబింబం వంటి ముఖం, కడుపు కుండలాగా ఉండడం, కాళ్ళు చేతుల యందు వాపు ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ 4 క్వాషియార్కర్. క్వశ్చన్ నెంబర్ 66. ముసలి కోతి ముఖము, ఎండిపోయిన చర్మము, పుల్లల్లాంటి కాళ్ళు చేతులు ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ 4 మాస్మరస్. క్వశ్చన్ నెంబర్ 67. ఐసిడిఎస్ ఎందులో లబ్ధిదారులు ఎవరు? ఆన్సర్ 4 పైవన్నీ పాలిచ్చు తల్లులు, గర్భిణీ స్త్రీలు, 5 సంవత్సరాల లోపు పిల్లలు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 68. అత్యధికముగా ప్రోటీన్లు ఉన్న వృక్ష సంబంధం ఏది? ఆన్సర్ 1 సోయాబీన్స్. క్వశ్చన్ నెంబర్ 69. పిఈఎం వలన వచ్చు వ్యాధులు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ క్వాషియార్కర్, మాస్మరస్, క్వాషియార్కర్, మాస్మరస్, పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 70. ఎంజైములు తయారీలో ఉపయోగపడేవి ఏవి? ఆన్సర్ 1 ప్రోటీన్లు. క్వశ్చన్ నంబర్ 71. హార్మోన్లు వేటి చేత ఏర్పడతాయి? ఆన్సర్ 1 అమైనో ఆమ్లాలు. క్వశ్చన్ నంబర్ 72. ఎదుగుతున్న పిల్లలకు 1 కిలోగ్రాం దేహం బరువుకు రోజుకు ఎంత ప్రోటీన్ల అవసరం? ఆన్సర్ 1 3 గ్రాములు. క్వశ్చన్ నంబర్ 73. అవసరానికి మించిన ప్రోటీన్లు లభ్యమైతే అవి ఏ విధముగా మారుతాయి? ఆన్సర్ 1 పిండి పదార్థములు, కొవ్వు పదార్థములు. క్వశ్చన్ నంబర్ 74. వెంట్రుకలు రాగి రంగులో ఉండుట ఏ వ్యాధి లక్షణం? ఆన్సర్ 3 క్వాషియార్కర్. క్వశ్చన్ నంబర్ 75. మానవునిలో తన ఆహారం ద్వారా మాత్రమే పొందాల్సిన అమైనో ఆమ్లాలను ఏమంటారు? ఆన్సర్ 1 ఆవశ్యక అమైనో ఆమ్లాలు. క్వశ్చన్ నంబర్ 76. ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఎన్ని? ఆన్సర్ 1 8. క్వశ్చన్ నంబర్ 77. అనవశ్యక అమైనో ఆమ్లాలు ఎన్ని? ఆన్సర్ 1 12. క్వశ్చన్ నంబర్ 78. శరీరం సంశ్లేషణ చేసుకోగల అమైనో ఆమ్లాలు? ఆన్సర్ 2 అనవశ్యక అమైనో ఆమ్లాలు. నంబర్ 79. 2 అమైనో ఆమ్లాల మధ్య ఏర్పడే బంధాన్ని ఏమంటారు? ఆన్సర్ 4 పెప్టైడ్ బంధం. క్వశ్చన్ నంబర్ 80. అమైనో ఆమ్లాలన్నీ పెప్టైడ్ బంధాల ద్వారా కలిసి ఏర్పడే గొలుసులను ఏమంటారు? ఆన్సర్ 3 కోవలెంట్ బంధం. పాలీపెప్టైడ్ గొలుసు 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 81. పాలలోని చక్కెరను ఏమంటారు? ఆన్సర్ 4 లాక్టోస్. క్వశ్చన్ నంబర్ 82. తేనెలోని చక్కెరను ఏమంటారు? ఆన్సర్ 2 ఫ్రక్టోస్. క్వశ్చన్ నంబర్ 83. మొలకెత్తే వరి, గోధుమల విత్తనాలు లలో లభించే చక్కెర ఏది? ఆన్సర్ 2 మాల్టోస్. క్వశ్చన్ నంబర్ 84.
3 మైనోసాకరైడ్లు కలిసి ఏర్పడిన చక్కెరను ఏమంటారు? ఆన్సర్ 4 ఓలిగోసాకరైడ్లు. క్వశ్చన్ నంబర్ 85 పాలీసాకరైడ్లకు ఉదాహరణ? ఆన్సర్ 4 పైవన్నీ పిండి పదార్థాలు, సెల్యులోజ్, గ్లైకోజన్. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 86 గ్లైకోజన్ ఎక్కడ నిల్వ ఉంటుంది? ఆన్సర్ 1 కాలేయం కండరాలు. క్వశ్చన్ నంబర్ 87 మొక్కలలో ఉండే పాలీసాకరైడ్లు ఏవి? ఆన్సర్ 3 పిండి పదార్థాలు, స్టార్చెస్, సెల్యులోజ్. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 88 హెపరిన్ ఒక ఆన్సర్ 3 పాలీసాకరైడ్. క్వశ్చన్ నంబర్ 89 హెపరిన్ ఎందుకు ఉపయోగపడును? ఆన్సర్ 2 రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా ఉండుటకు. క్వశ్చన్ నంబర్ 90 పిండి పదార్థాలలో జీర్ణం కాని పదార్థం ఏది? ఆన్సర్ 1 సెల్యులోజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.